జీవీటీవీ న్యూస్ ఉప్పల్ జోన్ డివిజన్ 6లో గట్కేసర్ లయన్స్ క్లబ్ జిల్లా 320F 2026-27 లయన్ స్టిక్ సంవత్సరానికి గాను నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం రెండవ ఇన్స్టాలేషన్ కార్యక్రమం బుధవారం రాత్రి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన ఉన్న నారాయణ గార్డెన్స్లో జరిగింది. ముందుగా మాజీ జిల్లా గవర్నర్ గోవిందరాజ్ జ్యోతి వెలిగించారు. లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా రేసు లక్ష్మారెడ్డి, కార్యదర్శి బచ్చు నగేష్ కుమార్ గుప్తా, కోశాధికారి వేల్పుల రవికుమార్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు. నూతన డైరెక్టర్ల బోర్డు సభ్యులతో ముఖ్య అతిథి మాజీ జిల్లా గవర్నర్ లయన్ కె గోవిందరాజ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ నాయకులు బండారి శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి రామరెడ్డి, మారం లక్ష్మారెడ్డి, పలుగుల మాధవరెడ్డి, బండారి ఆంజనేయులు గౌడ్, చందుపట్ల వెంకట్రెడ్డి, చిలుకూరి తదితరులు నూతన అధ్యక్షుడు రేసు లక్ష్మారెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలతో మరింత ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు లయన్ రమేష్ లక్ష్మణ్, డాక్టర్ జైనా రమేష్, పాము శ్రీనివాస్, చొప్పారి సోమయ్య, కేశవనాథం గౌడ్, కృష్ణజీవన్ బజాజ్, డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్, మరియాల అశోక్, మాజీ ప్రెసిడెంట్ సారా శ్రీనివాస్ గౌడ్, మాజీ కార్యదర్శి బచ్చు ప్రమోద్ గుప్తా, మాజీ కోశాధికారి సన్నిధి కృష్ణప్రసాద్, మమతా శర్మ, మాధవి, హిమబిందులతో పాటు పెద్ద సంఖ్యలో లయన్స్ క్లబ్ సభ్యులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గట్కేసర్ సెకండ్ ఇన్స్టాలేషన్ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమానికి మనకు చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి పెద్దలు గోవిందరాజు గారికి, ఇన్స్టాలేషన్ ఆఫీసర్ అంటే ఎలక్షన్ ప్రమాణ స్వీకారం చేయించడానికి వచ్చినటువంటి పెద్దలు రమేష్ లక్ష్మణ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు రమేష్ అన్న గారికి, శారదా మేడం గారికి, రామరెడ్డి గారికి, పెద్దలు బండారు సీనన్న గారికి, సార శ్రీనివాస్ అన్న గారికి, మొదటి సంవత్సరం క్లబ్ను నడిపించినటువంటి అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు, సెక్రటరీ ప్రమోద్ గారు, కోశాధికారిగా కృష్ణప్రసాద్ గారు మొదటి సంవత్సరం పూర్తి చేశారు. వాళ్ళు క్లబ్ నడుపుతున్న టైంలో నేను మొదటి ఉపాధ్యక్షుడిగా ఉండి క్లబ్లో ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, ఏ విధంగా సేవా కార్యక్రమం చేయాలనేది కూడా ఆ సంవత్సరంలో నేను చూశాను. సభ్యులందరి కోరిక మేరకు ఇనానిమస్గా నన్ను ఈ రెండవ సంవత్సరానికి క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ముఖ్యంగా క్లబ్లో ఉన్నటువంటి సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. నన్ను ప్రెసిడెంట్గా బచ్చు నగేష్ కుమార్ గారిని సెక్రటరీగా, నాదంగౌడ్ గారితో మా గట్కేసర్ కూడా క్లబ్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇందులో ఉన్న సేవా గుణాలు, చేయాల్సినటువంటి సేవా కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ద్వారా చాలా చేయాలని కూడా తెలుసుకున్నాం. ఎన్నో రాజకీయాలలో ఉంటాం, నేను అంతో రాజకీయంలో ఉన్నాను. అందులో చేసే కార్యక్రమాలు కూడా ఎన్నో ప్రజలకు, పేదలకు చేస్తూ ఉన్నాము. కానీ ఈ లయన్స్ క్లబ్ అనేది ఒక చాలా పవిత్రమైనది. ఒక లయన్స్ క్లబ్ ఇందులోకి వచ్చిన తర్వాత అర్థమైంది, అయ్యో ఇన్ని సేవా కార్యక్రమాలు చేయొచ్చా దీని ద్వారా. ఇది ఇంటర్నేషనల్లో, ప్రపంచ దేశాల్లో ఇంతకుముందు పెద్దలు చాలామంది చెప్పారు, ఇది గౌరవప్రదమైన లయన్స్ క్లబ్. దీంట్లో ఇంకా కూడా మా యొక్క సేవా కార్యక్రమాలు చూసి కొత్త సభ్యులను కూడా మేము చేర్చుకొని ఈ రెండవ సంవత్సరము మొదటి సంవత్సరంలో వచ్చిన సీనన్న కన్నా మించి అవార్డులు తీసుకోవాలని చెప్పి కూడా మా కొత్త పాలక వర్గాన్ని నేను కోరుతా ఉన్నాను. ఇది ఎంత చేసినా తక్కువే, ఇన్ఫినిటీ. ఇది ఎంతన్నా చేసుకోవచ్చు, లిమిట్ లేదు దీనికి. ఎన్ని సేవా కార్యక్రమాలను చేసుకోవచ్చు. ఇందుకు పైనుంచి కూడా మనకు అన్ని సహాయ సహకారాలు ఉంటాయి. ఇప్పుడు లయన్స్ క్లబ్ ద్వారా ఐ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, దుప్పట్ల పంపిణీ, రకరకాల ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఏ కార్యక్రమమైనా చేసుకోవచ్చు. ఇది లేదు, ఇది ఉందనేది కాకుండా ప్రతి కార్యక్రమం చేసుకొని కూడా క్లబ్ను ముందుకు తీసుకుపోవచ్చు. ఈ రెండవ సంవత్సరంగా ప్రెసిడెంట్గా నన్ను నియమించినందుకు నేను ఈ సంవత్సరము మా సెక్రటరీ, కోశాధికారితోటి డైరెక్టర్ల సభ్యులను కలుపుకొని పోయి ఎన్నో సేవా కార్యక్రమం చేసి మీ దగ్గర గుర్తింపు పొందుతానని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ కలిగించినటువంటి నాకు అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చెప్పలేదు, చాలా సంతోషం వేసింది.
నార్మల్గా నేను ఏ క్లబ్లో అయితే ఫస్ట్ మీటింగ్ పెడతానో ఆయన ఎలా చెప్పాడో అలా చెప్పి ప్రతి ఒక్క సభ్యుడికి చేయడం మూలంగా ఈరోజు 2 పాస్ గవర్నర్లు, మూడో అతను వస్తున్నాడు, 3 పాస్ గవర్నర్లు, 3 లీడర్లు. హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే. మేడం అందరూ కొంచెం స్మైల్ ఉండాలి. ఒకసారి ఇక్కడ అన్నారు రెడీ ఒకసారి అందరూ రండి అందరూ ఒకసారి ఇక్కడ